మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే నేడే పింఛన్ల పండగ అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. దివ్యాంగులకు 3,000 నుంచి 6,000కు పెంపు, గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ఇళ్ల వద్దే పంపిణీ, తొలి రోజే 100% పూర్తయ్యేలా కార్యాచరణ, పెనుమాకలో లబ్ధిదారుల వద్దకు వెళ్లి అందించనున్న సీఎం చంద్రబాబు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళల మోముల్లో చిరునవ్వులు పూయించేలా తొలి అడుగు, 65.18 లక్షల మంది లబ్ధిదారులకు 4,408 కోట్లు విడుదల అంటూ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం పింఛన్ల పండగ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 7,000 రూపాయల పింఛన్ మొత్తాన్ని అర్హులకు అందించబోతోంది. తద్వారా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు తదితర విభాగాలకు చెందిన వాళ్ళ మోముల్లో చిరునవ్వులు పూయించబోతోంది. నూతన ప్రభుత్వం చేపట్టే తొలి అతిపెద్ద కార్యక్రమం ఇది. 7,000 రూపాయలు చొప్పున పింఛన్ అందజేయడం అనేది దేశ చరిత్రలోనే ఒక రికార్డు. గుంటూరు జిల్లా పెనుమాకలో నిర్వహించనున్న పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారన్నట్టు కొద్దిసేపటి క్రితం చంద్రబాబు గారు పాల్గొన్నారు. ఆ సందర్భంగా జగన్ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తూ వచ్చింది. అసలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అత్యధిక పెన్షన్ ఇచ్చినటువంటిది తెలుగుదేశం పార్టీనే. అసలు పెన్షన్లు ప్రారంభించిందే ఎన్టీఆర్ 35 రూపాయలు. ఆ తర్వాత నేను అధికారంలోకి వచ్చాక 75 రూపాయలు చేశాను. తర్వాత కాంగ్రెస్ పార్టీ హయాంలో 200 రూపాయలు చేశారు. మళ్ళీ నేను అధికారంలోకి రాగానే 1,000 రూపాయలు చేశాను. 1000ని మళ్ళీ 2,000 రూపాయలు చేశాను. అదే ఇప్పుడు తర్వాత జగన్ 250 రూపాయలు చొప్పున 4 ఏళ్ళు పెంచితే 5 ఏళ్ళు పెంచితే మొత్తం కలిపితే 3,000 అయితే నేను వచ్చిన తర్వాత ఏకంగా 4,000 ఇస్తున్నాను. టోటల్గా నా హయాంలో 2,800 2,750 రూపాయల దాకా పెరిగింది అన్నటువంటి విషయాన్ని గుర్తు చేశారు. ఇకపోతే పేదల ఇళ్ల స్థలాల పేరుతో వైకాపా నేతల ఇన్సైడర్ ట్రేడింగ్, భూసేకరణ కంటే ముందే కొన్ని చోట్ల రైతులతో తక్కువ మొత్తానికి అగ్రిమెంట్, తర్వాత ధరను అమాంతం పెంచి ప్రభుత్వం కొనుగోలు చేసేలా ఎత్తుగడ, రైతుల నుంచి కమిషన్ రూపంలోనూ భారీగా వసూళ్లు, 18 లేఅవుట్లోనే 482 కోట్ల మేర కుంభకోణం, పేదలకు ఇళ్ల స్థలాల సేకరణ పెట్టి వైకాపా ప్రభుత్వంలో భారీ కుంభకోణం జరిగింది. ఆ పార్టీ నేతలు 100 కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. దీనికి అధికారులు వంతపడ్డారు. ప్రభుత్వం ఇళ్ల స్థలాల కోసం భూసేకరణ చేస్తుందని తెలుసుకున్న వైకాపా నేతలు కొన్ని చోట్ల రైతుల నుంచి ముందే తక్కువ ధరకు అగ్రిమెంట్ చేసుకున్నారు. మరికొందరు రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేశారు. తర్వాత ప్రభుత్వం భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేయగానే భూముల విలువను మార్కెట్ ధర కంటే 25 నుంచి 30% వరకు పెంచి చూపించారు. ఆ మేరకు ప్రభుత్వం డబ్బులు విడుదల చేసేసింది. ఇదంతా ఎంత వేగంగా జరిగిందంటే కొన్ని చోట్ల భూమిని సేకరించిన వారం 10 రోజుల్లోనే నిధులు మళ్ళీపోయినాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే పోలవరాన్ని పరిశీలించిన అంతర్జాతీయ నిపుణులు తొలి రోజు 6 గంటల పాటు క్షేత్రస్థాయిలో పోలవరం ప్రాజెక్టులో సాంకేతిక సవాళ్ల పరిష్కారం లక్ష్యంగా అమెరికా, కెనడా నుంచి వచ్చిన 4 అంతర్జాతీయ జలవనరుల నిపుణులు తొలి రోజు ఆదివారం 6 గంటల పాటు ప్రాజెక్టు ప్రాంతాల క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రిచర్డ్ డోనెల్లీ, గియాస్ ఫ్రాంకో డిసిస్కో, సీస్ డేవిడ్ బి పాల్తో కూడిన బృందం ఎగువ దిగువ కాపర్ డ్యాములు, గ్యాప్ అండ్ డయాఫ్రమ్ వాల్ నిర్మాణాలు పరిశీలించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే దార్శనిక నేత వెంకయ్యనాయుడు దేశ ప్రయోజనాలే పరమావధిగా ప్రస్థానం, ఆయన జీవితం స్ఫూర్తిదాయకం. ప్రధాని మోడీ మాజీ ఉపరాష్ట్రపతిపై 3 పుస్తకాల ఆవిష్కరణ, వెంకయ్యనాయుడిపై మోడీ ప్రత్యేక వ్యాసం రాశారన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఆయన 3 పుస్తకాలు ఆయన పేరుతో రిలీజ్ అయినటువంటి నేపథ్యంలో మోడీ సంబంధించినటువంటి అంశం ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించారు. భారత మాజీ ఉపరాష్ట్రపతి రాజనీతిజ్ఞుడు వెంకయ్యనాయుడికి ఆదివారంతో 75 ఏళ్ళు పూర్తయి. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్యాలతో సుదీర్ఘకాలం జీవించాలని కోరుకుంటున్న అంకితభావం, ఆశావాదం, దృఢచిత్తంతో ప్రజాసేవ చేస్తున్న నాయకుడు జన్మదినాన్ని జరుపుకోవడం పండగ లాంటిదే. రాజకీయ రంగ ప్రవేశం నుంచి ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించేదాకా సాగిన ఆయన రాజకీయ జీవితం భారత రాజకీయాల్లోని సంక్లిష్టతలను హుందాగా పలువురు అధిగమించడంలో ఆయన గల అరుదైనటువంటి సామర్థ్యాన్ని మనం ముందుంచుతుంది. తన వాగ్దాటి, చతురత, ప్రగతి సంబంధిత అంశాలపై దృఢవైఖరి వంటి సుగుణాలు పార్టీలకు అతీతంగా ఆయనకు ఎనలేని గౌరవం తెచ్చిపెట్టాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే అమ్మ పేరిట మొక్క అంటూ ప్రతి ఒక్కళ్ళు నాటండి, భూమాతను రక్షించండి. ప్రధాని మోడీ పిలుపు. 3వ బాధ్యతలు చేపట్టాక తొలి మన్ కీ బాత్లో అమ్మ పేరుతో ఒక మొక్క నాటండి, ఏ పేడ్ మాకే నామ్ అని దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. తద్వారా వన మహోత్సవానికి ఊతమివ్వాలని కోరారు. రాజ్యాంగంపై, ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంచి ఓట్లేసిన కోట్ల మంది ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పారిస్ ఒలింపిక్స్లో పాల్గొనే క్రీడాకారులకు ప్రజలంతా ఆల్ ద బెస్ట్ చెప్పాలని కోరారు. ప్రధానిగా 3వ బాధ్యతలు చేపట్టాక ఆదివారం తొలిసారి నిర్వహించిన మన్ కీ బాత్లో మోడీ మాట్లాడారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి పిల్లలపై పిడుగు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన చెల్లింపులకు ఎసరు, అప్పు చేసేనే కట్టి తీరాల్సిందేనని యాజమాన్యాల ఒత్తిడి, సర్టిఫికెట్లు చేతికి రాకపోవడంతో విద్యార్థుల అగచాట్లు, ఇన్నాళ్లు సాఫీగా సాగిన విద్యారంగంలో ఒక్కసారిగా కుదుపు, షెడ్యూల్ ప్రకారం ఇవ్వాల్సిన 1,300 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ నిలిపేసిన కూటమి ప్రభుత్వం, 2023-24 హాస్టల్ ఖర్చులు మెచ్ఛార్జీల కింద ఇవ్వాల్సిన 1,100 కోట్లకు మంగళం, మొత్తం చెల్లించాల్సిన 2,400 కోట్లు ఎగ్గొట్టే యత్నాలు, పాత పథకాల పేర్లు మార్చేసి డబ్బులు ఇవ్వకుండా పిల్లల భవిష్యత్తుతో చెలగాటం,
1778 కోట్ల పాత బకాయిలు చెల్లించిన వైఎస్ జగన్, విద్యా దీవెన వసతి దీవెన కింద 18,663 కోట్లు ఖర్చు చేసిన వైఎస్ఆర్సీ ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా విద్యారంగానికి పెద్దపీట అంటూ మీరు పరీక్షలు రాయాలంటే ముందు ఫీజు కట్టండి, చివరి సంవత్సరం పాస్ అయిన వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వాలంటే ఫీజులు మొత్తం కట్టాల్సిందే, మెస్ హాస్టల్ ఛార్జీలు కడితేనే గదులు కేటాయిస్తాం, ప్రభుత్వం ఇచ్చే వరకు చూద్దామంటే కుదరదు, కొత్త ప్రభుత్వం వచ్చింది ఇక మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందని ఆశపడద్దు, అప్పు సొప్పు చేసి తీర్చండి, లేదంటే మీ చదువులకు ఖచ్చితంగా ఆటంకాలు తప్ప ఆ తర్వాత మాది బాధ్యత కాదు, ఇది రాష్ట్రంలో డిగ్రీ ఇంజనీరింగ్ డిప్లొమా కాలేజ్ యాజమాన్యాలు బెదిరింపు ధోరణి అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే పెట్టరేగిపోతున్న టీడీపీ అంటూ వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తల లక్ష్యంగా కొనసాగుతున్న దాడులు, ఆస్తుల విధ్వంసాలు, శిలాఫలకాల తొలగింపు, వైఎస్ఆర్ విగ్రహాల ధ్వంసం, పొంగనూరుకు వెళ్ళకూడదంటూ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలపై ఆంక్షలు, టీడీపీ తరపున వకాల్తా పుచ్చుకుని అడ్డుకున్న పోలీసులు, హోంమంత్రి సొంత నియోజకవర్గంలో 2 మహిళలు దుస్తులు చింపేసి దాడి, ఆళ్లగడ్డలో పోలీస్ స్టేషన్ సాక్షిగా రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు, సిఐ ఎదుటే ప్రేమికుడిని చితకబాదిన వైనం, కక్ష సాధింపుతో చూసి చూడనట్టున్న సీఎం చంద్రబాబు, రాష్ట్రంలో రావణ కాష్టం రగిలించడమే టీడీపీ ఉద్దేశం అంటూ పార్టీ ఆఫీసులు, ప్రభుత్వ భవనాలపై దాడులు సరికాదు, అవకతవకలుంటే చట్టబద్ధంగా చర్యలు తీసుకోవచ్చు, దౌర్జన్యాలు బెదిరింపులకు దిగే సంప్రదాయం కొనసాగకూడదంటూ మాజీ మంత్రి బొత్స స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన అంతర్జాతీయ నిపుణులు, ఎగువ దిగువ కాపర్ డ్యాం పరిశీలన, జలవనరుల శాఖ సలహాదారు సీఈలతో సమీక్ష, దెబ్బతిన్న డయాఫ్రమ్ వాళ్ళ పరిశీలన నేడు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వరుణించిన నైరుతి అంటూ జూన్లో 58% అధిక వర్షపాతం, రాయలసీమలో అత్యధిక వర్షాలు, కోస్తాంధ్రలో అధికం, 180%తో సత్యసాయి జిల్లాలో అగ్రస్థానం, ఈ నెలలోనూ విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం, నైరుతి ఋతుపవనాలు సీజన్ ఆరంభం నుంచి అధిక వర్షాలు కురిపించే, రాష్ట్రంలో జూన్ నెలలో సాధారణ వర్షపాతం 91.2 మిల్లీమీటర్లు కాగా 143.7 మిల్లీమీటర్ల వర్షం కురిసింది, 52.5 మిల్లీమీటర్ల అధిక వర్షపాతం నమోదైంది, ఇది సాధారణం కంటే 58% అధికం, నైరుతి ఋతుపవనాలు ఏడాది రాయలసీమను కరుణించే, రాయలసీమలోని 8 జిల్లాల్లోనూ అత్యధిక వర్షపాతం నమోదైంది, కోస్తాంధ్రలోని అనకాపల్లి, నెల్లూరు జిల్లాలో మాత్రమే అత్యధిక వర్షం కురవగా అల్లూరు సీతారామరాజు, కోనసీమ, బాపట్ల, ఏలూరు, గుంటూరు, కృష్ణా, పల్నాడు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలో సాధారణ వర్షపాతం కురిసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆ భర్తకు మచ్చటగా 3వ పెళ్లి అంటూ పెళ్లి చేసుకుని నిండు 100 ఏళ్ల పాటు ఒకే భార్యతో సంసారం చక్కగా సాగిపోతే చాలని అందరూ కోరుకుంటారు, భార్య కూడా తన భర్త తనకు మాత్రమే సొంతం అనుకుంటుంది. కానీ అల్లూరు సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం గుల్లేలు పంచాయతీ పరిధిలోని కించూరులో వ్యక్తి ఏకంగా 3వ వివాహం చేసుకున్నారు. మొదటి భార్య, 2వ భార్య పెళ్లి పెద్దలుగా వ్యవహరించి మరీ అతనికి పెళ్లి జరిపించారు. వివరాల్లోకి వెళ్తే కించూరు గ్రామానికి చెందినటువంటి సాగేని పండన్న అనే వ్యక్తి పార్వతమ్మను మొదటి వివాహం చేసుకున్నాడు. సంతానం లేదన్న కారణంతో 2006లో అప్పలమ్మ అనే మహిళను 2వ వివాహం చేసుకున్నాడు. వీరికి 2007లో బాబు పుట్టాడు. ఆ తర్వాత మళ్ళీ సంతానం లేకపోవడంతో చాలా కాలం పిల్లల కోసం ఎదురు చూశారు. 17 ఏళ్లుగా 2వ సంతానం లేకపోవడంతో పిల్లలు కావాలని కోరిక పండన్నకు బలంగా ఉండేది. ఈ విషయాన్ని ఇద్దరు భార్యల దృష్టికి తీసుకెళ్లి 3వ పెళ్లి చేసుకుంటానని పండన్న చెప్పడంతో వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తామే దగ్గరుండి వివాహం చేస్తామని కూడా మాట ఇచ్చారు. భర్తకిచ్చిన మాట ప్రకారం జీమాడుగుల మండలం కిల్లంకోట పంచాయతీ పరిధిలోని కే బండవీధి గ్రామానికి చెందిన లక్ష్మితో ఇద్దరు భార్యలు పెళ్లి కుదిర్చారు. వారే పెళ్లి కార్డులు ముద్రించి కుటుంబ సభ్యులు, బంధువులకు ఆహ్వానం పలికారు. జూన్ 25న కించూరు గ్రామంలోనే వివాహం జరిపించారు. పెళ్లికి వచ్చిన బంధువులు, అతిథులందరినీ గౌరవ మర్యాదలకు లోటు లేకుండా ఇద్దరు భార్యలు దగ్గరుండి చూశారు. గిరిజన ప్రాంతాల్లో 2 పెళ్లిళ్ళు చేసుకోవడం తరచుగా జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ మాత్రం ఇద్దరు భార్యలు పెళ్లి ఆహ్వాన పత్రికలు ముద్రించి ఘనంగా 3వ పెళ్లి చేశారు. తన ఇద్దరు భార్యల సమ్మతితోనే వివాహం చేసుకున్నాను, వారే దగ్గరుండి పెళ్లి జరిపించారని పండని చెప్పాడు. వారికి రుణపడి ఉంటానని పేర్కొన్నాడు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి స్వదేశీ న్యాయం నేటి నుంచి అమల్లోకి కొత్త నేర చట్టాలు, భారతీయ న్యాయ సంహిత, నాగరిక సురక్ష, సాక్ష్య అధినియం, ఐపీసీ, ఇక బిఎన్ఎస్, సిఆర్పిసి, బిఎన్ఎస్ఎస్, ఎవిడెన్స్ యాక్ట్గా బిఎస్ఏగా మార్పు, పోలీసుల చేతికి మరిన్ని అధికారాలు, దేశద్రోహం రాజద్రోహంగా పెరిగిన నిందితుల చేతులకు బేడీల పునరుద్ధరణ, కొత్త చట్టాలపై పలు వర్గాల అభ్యంతరాలు, ఇవి మన కోసం చేసుకున్న చట్టాలు. అమిత్ షా దేశ నేర న్యాయ వ్యవస్థలో విస్తృతమైన మార్పులు తీసుకొచ్చే కొత్త నేర చట్టాలు సోమవారం నుంచి అమల్లోకి రాబోతున్నాయి. బ్రిటిష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్ ఇక మీదట భారత న్యాయ సంహితగా కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ సిఆర్పిపి, భారతీయ నాగరిక సురక్ష బిఎస్ఎస్గా, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ భారతీయ సాక్ష్య అధినియంగా మారనున్నాయి. అయితే వివిధ వర్గాల నుంచి నూతన చట్టాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వీటి అమలు నిలిపివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఇప్పటికే ఓ పిటిషన్ దాఖలైందన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఇంత నష్టం ఎలా జరగనిచ్చారు, గోదావరికి భారీ వరద వస్తుందని తెలుసు కదా, పోలవరం స్థితిపై అంతర్జాతీయ నిపుణుల విస్మయం, గ్యాప్ 1 కాపర్ డ్యాముల పరిశీలన, నేడు గ్యాప్ 2 డయాఫ్రమ్ వాళ్ళ సందర్శన, రేపు ఎల్లుండి ప్రాజెక్ట్ నష్టాలపై అధ్యయనం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పింఛన్ల పండగ నేడే, అవ్వాతాతల చేతికి 7,000, ఉదయమే లబ్ధిదారుల ఇళ్ల వద్దకు పంపిణీ, ఏ రాష్ట్రంలో లేని విధంగా నెలకు 4,000 పెన్షన్, గత 3 నెలల్లో 3,000 కలిపి ఒకేసారి 7,000, రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగుల పంపిణీ, ప్రభుత్వంలో సరికొత్త అధ్యాయం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం లబ్ధిదారులకు పెంచిన పెన్షన్ల పంపిణీ చేయనున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెరుమా గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందించనున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయబోతున్నారు. మొత్తం 1,20,097 మంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొదటి రోజే చాలా వరకు పెన్షన్లు పంపిణీ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, కళాకారులు, డప్పు కళాకారులు, ట్రాన్స్జెండర్లు వంటి వారికి ఇకపై ప్రతి నెల 4,000 పెన్షన్ ఇవ్వబోతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే గత ప్రభుత్వంలో విధ్వంసం, కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమం, బీసీ వర్గానికి అవన్నీ తెచ్చేలా పనిచేస్తారు. రాష్ట్ర కార్యాలయంలో గ్రీవెన్స్ కోసం టోల్ ఫ్రీ నెంబర్ పల్లా. గత ప్రభుత్వ విధ్వంసానికి పాల్పడితే చంద్రబాబు అభివృద్ధి సంక్షేమంతో ముందుకు వెళ్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సామాజిక సంక్షేమానికి టీడీపీ మారుపేరని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు దిశగా సీఎం చంద్రబాబు చర్యలు చేపట్టారని తెలిపారు. సోమవారం మంగళగిరి నియోజకవర్గం పెనుమాక గ్రామంలో సీఎం చంద్రబాబు నేరుగా పింఛన్ల పంపిణీ చేయనున్నారని, అలాగే వారి నియోజకవర్గాల మంత్రులు, ఎమ్మెల్యేలు పింఛన్ల పంపిణీలో భాగస్వామ్యం కావాలని కోరారు. శవ రాజకీయాల కోసం ఎన్నికల సమయంలో అవ్వాతాతలను ఎండల్లో తిప్పి 34 మంది మరణాలకు జగన్ కారణమయ్యారని ధ్వజమెత్తారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే డబ్బు సంచులు రై అంటూ జగనన్న పాలనలో మరో చీకటి కోణం బయటపడింది. గన్నవరం విమానాశ్రయం నుంచి డబ్బు సంచులు కుప్పలు తెప్పలుగా విమానాల్లో ఎక్కడికెక్కడికో తరలిపోయిన వైనం వెలుగు చూసింది. ఒకరోజు కాదు, నెల కాదు, కనీసం ఏడాది కాదు, ఏకంగా 5 ఏళ్ల పాటు ఎలాంటి తనిఖీలు లేకుండా చార్టర్డ్ విమానాల ద్వారా దర్జాగా వ్యవహారం నడిచింది. జగన్ ప్రభుత్వ చీకటి వ్యవహారాలకు విజయవాడ విమానాశ్రయం స్థావరంగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీలో ఆయన వ్యవహారాలను పర్యవేక్షించే వైసీపీ ముఖ్య నేత ద్వారా ఎయిర్పోర్ట్ నుంచి పెద్ద ఎత్తున నగదు సంచులు తరలిపోయినట్టు గుప్పమంది. చార్టర్డ్ విమానాల ద్వారా ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరుకి భారీ ఎత్తున నగదు బ్యాగులు తరలించారని సమాచారం. సిఐఎస్ఎఫ్ భద్రతను కాదని రాష్ట్ర పోలీసులు వినియోగించిన ప్రభుత్వ పెద్దలకు విమానాశ్రయ డైరెక్టర్, విమానాశ్రయంలో భద్రతను పర్యవేక్షించిన పోలీసు అధికారి ఇద్దరూ సహకరించారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. చార్టర్డ్ విమానాల రాకపోకలను అడ్డగోలుగా నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించడం ద్వారా వీరిద్దరూ స్వామిభక్తి చూపించారని తెలుస్తోంది. విమానాశ్రయంలో బ్యాగేజీ వ్యవహారం చూసి ఏజెన్సీని మార్చడం, పథకం ప్రకారం భద్రతను రాష్ట్ర పోలీసులకు అప్పగించడం, ఏరుకోరి భద్రతా వ్యవహారాలను పర్యవేక్షించే అధికారి నియమించుకోవడం జరిగాయని తెలుస్తోంది. దేశంలోని ప్రతి విమానాశ్రయంలో సిఐఎస్ఎఫ్ బలగాల భద్రత ఉంటుంది. అయితే జగన్ సీఎం అయ్యాక రాష్ట్ర పోలీసులకు ఆ బాధ్యత అప్పగించారు. అంతే తనిఖీలు, సోదాలు లేకుండానే డబ్బు సంచులు విమానాల్లో లోడ్ అయ్యాయి, ఎక్కడెక్కడికో తరలిపోయినాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. సాధారణంగా డబ్బులు తరలించేవాడు ఎవడో, విమానాల్లో తరలించాడు బుద్ధి బుర్రా ఉన్నవాడు ఎవడో కూడా. అయితే ఇక్కడ ఒక వార్త అయితే, ఒక ఆరోపణ అయితే చేసేశారు. దాని మీదన ఇప్పుడు ఏంటి అన్నటువంటి దర్యాప్తు ఎవరైనా చేస్తారంటే ఏముండదు. ప్రస్తుతం అది ఒక ఆరోపణ, అదే నడుస్తుంది. మరి ఇప్పుడు ఎందుకు జరిగింది ఇది అన్నటువంటిది, చార్టెడ్ ఫ్లైట్లు ఏ రోజుల్లో ఎన్నెన్ని వెళ్ళినాయి, ఎందుకోసం వెళ్ళినాయి, ఎవరి కోసం వెళ్ళినాయి అన్నటువంటిది లెక్క తీస్తే బాగానే ఉంటుంది. పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు ఉన్నారు కాబట్టి ఆ లెక్క తీస్తే అసలు విషయాలు ఏంటన్నది తేలుతుంది. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.